నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఇక రోజు రోజుకు జర్నలిస్టుల పైన దాడులు, అదేవిధంగా వారిని బెదిరించడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా అంటే జర్నలిస్టులు అంటూ ఏంటిదంటే ముఖ్య ఉద్దేశం అసలు వాళ్ళకు జీతాలే ఉన్నాయి, అయినా కూడా ప్రజల యొక్క సమస్యలను ప్రజల తరపున పోరాటం చేసేది మాలాంటి జర్నలిస్టులే. ముఖ్యంగా ఏదైనా ప్రశ్నిస్తే పేపర్లో రాస్తే టీవీలలో ప్రసారం చేస్తే బెదిరింపులు, అది ముఖ్యంగా అధికారులు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్న పరిస్థితి. అంటే అధికారులు సరే ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే భూపాలపల్లి జిల్లాలో జరిగింది. ఏమైందా అంటే సరే కుల నివాసం సంబంధించి ఆదాయం సంబంధించినటువంటి పత్రాలు మీ సేవలు అప్లై చేసుకుంటే వారు కొట్టేటువంటి బాధ్యత ఉన్నది. కానీ అది కొంచెం లేట్ అయితేనని కూడా మనకు సంబంధించినటువంటి మనతోటి విలేకరి ఒక పత్రికలోనైతే ప్రచారం చేయడం జరిగింది. దాన్ని ప్రింట్ చేయడం, కథనం చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని అతన్ని తెల్లారి పిలిపించుకొని నువ్వు ఎట్లా రాస్తావు, నువ్వు ఎందుకు రాస్తావు అని అతన్ని బెదిరించిండట. ఓ మండల్ సాబ్, నువ్వు మండలానికి ఒక అధికారి కావచ్చు, నువ్వు మండలానికి ఒక రోల్ మోడల్ కావచ్చు, కానీ ప్రజల దగ్గరికి వస్తే నిజంగా వారికి పారదర్శకంగా ఆన్సర్ చెప్పేటువంటి ఉద్యోగివి అని మర్చిపోకు. నీకు సమస్య వస్తే ముందుకు వచ్చేది నీ తోటి ఉద్యోగుడు వస్తాడో రాడు, కానీ నీకు సమస్య వస్తే తప్పకుండా మా తోటి జర్నలిస్టులు మేమంతా కూడా మీ ముందుంటాం. సమస్య వచ్చినప్పుడు గుర్తుకు వస్తాడు, కానీ జర్నలిస్టు వేరేటప్పుడు గుర్తుకు రాడా? ఎందుకంటే ఇతరుల సమస్యలు సరే, మీ సమస్యలు మేము ప్రచారం చేసాం, మేము ప్రసారం చేసాం, మా పత్రికల్లో ముద్రించాం. అదే గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాటిని మేము ప్రశ్నించలేమా? మా తరపున మా గళాన్ని, మా కలం యొక్క గొప్పతనాన్ని మేము చాటలేమా? సరే, మా మిత్రులు ఒక విలేకరి రాయవచ్చు, రాసినంత మాత్రాన్ని నువ్వు బెదిరిస్తావా? బెదిరించడం తప్పు కదా. నువ్వు ఒక్కసారి బెదిరిస్తే కావచ్చు, రెండోసారి బెదిరిస్తే కావచ్చు, మేము కనుక ఏకమైతే ఆ ట్రెండ్ వేరే ఉంటుంది, ఆ సినిమా వేరేలా ఉంటుంది. దీన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ యొక్క భూపాలపల్లి అధికారే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అధికారి అయినా కూడా మంచిగా పారదర్శకంగా ఆన్సర్ చెప్తే, పారదర్శకంగా ప్రజలకైనా మాకైనా ఇంకెవరికైనా కూడా సమాధానం చెప్తే బాగుంటుంది. కానీ బెదిరించడం, నువ్వు ఎట్లా రాస్తావు, నువ్వేం చేస్తావు, నీతోడేం కాదు అనే ముచ్చట్లు కూడా మాట్లాడుతూ చాలామంది ఉన్నారు. ఇప్పటికైనా అంటే భూపాలపల్లి సంబంధిత ఆ యొక్క అధికారి మండలానికి బాసు, ఆ బాసుకు సంబంధించి కూడా వారైతే ఇప్పుడు చాలా మటుకు జర్నలిస్టు సంఘాలు అయితే తీవ్రంగా ఖండించాయి. ఎందుకంటే విలేకరి మీద ఇలాంటి ఘటనలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కూడా వారైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేస్తున్న అధికారి పైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పౌషటి శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి జల్దీ రమేష్ అయితే డిమాండ్ చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే కుల నివాసం ఆదాయానికి సంబంధించినటువంటి ఆ యొక్క పత్రాల జారీ విషయంలో అయితే కొంచెం ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు, వారి యొక్క స్కాలర్షిప్లు, వారి యొక్క అకాడమిక్ ఇయర్కు ఇబ్బంది పడుతున్నారని కూడా ఒక జర్నలిస్ట్ అయితే కథనం రాస్తే తన యొక్క కార్యాలయానికి, తన రెవెన్యూ కార్యాలయానికి పిలిచి బెదిరించిందట. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తప్పనిసరిగా మేము పోరాటం చేస్తామని కూడా పలు సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అంటే ప్రశ్నించడం తప్పు కాదు, మీ తరపునైనా ప్రశ్నిస్తాం, మీకు ఏ సమస్య ఉన్నా ప్రశ్నిస్తాం, ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాం. అయినా మీరు బెదిరించడం ఎక్కడ చెప్పండి? ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులు అయినప్పుడు మీరు మమ్మల్ని బెదిరించడం సరికాదు. జర్నలిస్టుల తరపున తప్పనిసరిగా పోరాటం అనేది ఇంకా కూడా చేస్తాం. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి ఇలాంటి ఘటనలు అంటే భూపాలపల్లి జిల్లాలో పునరావృతం కాకుండా తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు కూడా దీనిపైన ఫోకస్ చేసి ఆ యొక్క అధికారి పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే రానున్న రోజుల్లో జర్నలిస్టులు కూడా ఇంకా రానున్న ఉద్యమాలు చేస్తారు. అంటే జర్నలిస్టులు ఎవరైనా కూడా తప్పుడు వార్తలు రాస్తే నిజంగా అంటే లేనిపోని ఏకపక్షంగా ధోరణితోటి వివరిస్తే ఓకే, చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఆ జర్నలిస్టులు ఏం చేసిండు? ప్రజల తరపున ప్రజల యొక్క సమస్యను మీకు చెప్పిండు. అంటే మా ప్రశ్నించే గొంతుకుగా మా యొక్క పత్రికల ద్వారా, మా యొక్క ఛానళ్ళ ద్వారా మీకు చెప్తే మీరు వాటికి ఏం చేయాలి? అరే నిజంగా గ్రౌండ్ లెవెల్ ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఉంటే ఏం చేయాలి? కింది స్థాయి సిబ్బందితో మాట్లాడి చేయండి, తొందర చేయండి, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, పేపర్లో వచ్చింది, మనం మంచిగా ఉండాలి, రెవెన్యూ శాఖ మంచిగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కింది స్థాయి సిబ్బంది చెప్పాలి తప్ప ఇలాంటి ఘటనలకు పాల్పడితే బాగుండదు. ఎందుకంటే అంటే రానున్న అంటే ఇంకొక కొన్ని చోట్లనైతే సరే మీరు అక్రమాలు చేసినా లేకపోతే ఏదైనా చేసినా కూడా మీ మీద
వార్తలు రాస్తారు కావచ్చు. సో అప్పుడేం చేస్తారు? చంపేస్తారా? ఇంకేం చేస్తారు మీరు? అంటే ప్రజల తరపున వాదించడం మా యొక్క జర్నలిస్టుల తప్ప? ప్రజల తరపునే ఎప్పటికప్పుడు పోరాటం చేసేది జర్నలిస్టులే, అధికారుల పక్షాన పోరాటం చేసేది కూడా జర్నలిస్టులే అనే విషయాన్ని కూడా ఎవరు మర్చిపోవద్దు. సో ఇప్పటికైనా దీనిపైన అధికారులు స్పందించి తగు జర్నలిస్టులకు న్యాయం చేస్తే బాగుంటుంది.